Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. సో నేను ఇచ్చినటువంటి ఇండియన్ జ్యుడిషియరీ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2 రెండు కరెక్టే. ఒకసారి మీరు మళ్ళీ దీన్ని చెక్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ ఆల్రెడీ మీకు తెలిసిందే, మహాత్మా గాంధీ గారి 155 బర్త్డే. సో గాంధీ జయంతి సందర్భంగా ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ గాంధీ జయంతి. సో అలాగే October 2 ప్రపంచవ్యాప్తంగా అహింసా పద్ధతిలో ఉండేటటువంటి చాలామంది వ్యక్తులు కొనియాడేటటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి గాంధీ మహాత్ముడు. అందులో అనుమానం లేదు. అఫ్కోర్స్ ఇప్పుడున్నటువంటి రాజకీయాలలో గాంధీ గారి మీద కూడా విమర్శలు అనేటటువంటివి చేయొచ్చు, సద్విమర్శలు చేస్తున్నారు కూడా. అయితే ఒక శృతి మించినటువంటి విమర్శలు కూడా జరుగుతున్నాయి. మనం ఆ కాంట్రవర్షియల్ టాపిక్స్లోకి వెళ్లకుండా సో గాంధీ గారికి సంబంధించి కొన్ని విషయాలను మాత్రం ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే కొంతమందికి తెలియనటువంటి విషయాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో చాలామందికి ఒక ఇది ఉంది, ఏంటంటే లీగల్ బ్యాంక్ నోట్స్ పైన గాంధీ గారి ఫోటో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? సో ముఖ్యంగా దీనికి సంబంధించి చాలా విషయాలు అనుకుంటారు. అంటే గాంధీ మహాత్ముడి ఫోటోనే ఎందుకు ఉండాలి, వేరే వ్యక్తుల ఫోటోలు కూడా ఉండొచ్చు కదా. సో ఇట్లాంటి చాలా చర్చలు జరుగుతున్నాయి. సో వీటికి సంబంధించి అసలు ఎప్పుడు వచ్చింది ఫోటో, ఎందుకు వచ్చింది, ఆ ఫోటో ఏ క్రమంలో తీసుకొచ్చారు, ఇలాంటి అంశాలను ఒకటి చూద్దాం. 2 సస్టైనబిలిటీ. అంటే మనము 2015 ప్యారిస్ సదస్సు తర్వాత ప్రపంచవ్యాప్తంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సుస్థిర అభివృద్ధి లేదా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేటటువంటి వాటి గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాం ప్రపంచంలో. అయితే గాంధీ మహాత్ముడు ఆ రోజుల్లోనే అంటే 20వ శతాబ్దం మొదటి దశలోనే ఈ సస్టైనబిలిటీ అనేటటువంటి అంశం మీద చాలా విషయాలను ఆయన చెప్పడం అనేటటువంటి జరిగింది. సో అందులోనే భాగంగా సస్టైనబుల్ అగ్రికల్చరు, కన్జర్వేషన్ ఆఫ్ రీసోర్సెస్, స్వదేశీ మూమెంటు, ప్రకృతిని గౌరవించడము, ఆరాధించడం, గౌరవించడం, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా ఆయన పేర్కొన్నారు. సో ఈ విషయాల్ని ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొదటిగా 155వ గాంధీ జయంతి యానివర్సరీ. నౌ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ October 2, 2024. బికాజ్ ఇఫ్ ఐ రిమెంబర్ 1869 కదా ఆయన పుట్టినటువంటి సమయం. సో డెఫినెట్గా గాంధీ గారి యొక్క సూత్రాలు, ఆయన తీసుకొచ్చినటువంటి అనేక ఐడియల్ థింగ్స్, అంటే మనం సాధారణంగానే ఏ వ్యక్తి అయినా కూడా ఒక ఐడియల్ పర్సన్గా ఉండడానికి ట్రై చేస్తారు. సో ఐడియల్ అంటే ఏంటంటే ఇంకా అంతకు పైన ఇంకేం ఉండదన్నమాట. సో ఈ ఐడియల్ థింగ్స్ని నిజ జీవితంలో పాటించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అంటే నాకు ఎప్పుడు కూడా ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు చాలా చోట్ల అనిపించేదన్నమాట, నిజంగా గాంధీ మహాత్ముడు 1922 చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇవన్నీ జరుగుతాయి కదా, ఆ టైంలో చౌరీ చౌరా ఇన్సిడెంట్ అని ఒకటి జరుగుతుంది. అక్కడ పోలీస్ ఆఫీసర్లను తీసుకెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి కాల్చేస్తారు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో భాగంగా. వెంటనే గాంధీ గారు ఆ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని విత్డ్రా చేసుకుంటారు. సో ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులు సుభాష్ చంద్రబోస్ గారు కానీ, ఇంకా మిగతా వ్యక్తులు కానీ, ఇంక్లూడింగ్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, హూ ఈజ్ అన్ ఆర్డెంట్ ఫాలోవర్ ఆఫ్ మహాత్మా గాంధీ. సో వీళ్ళంతా కూడా గాంధీ గారి యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. కానీ ఆ సందర్భంలో గాంధీ గారు ఏం చెప్తారంటే, అఫ్కోర్స్ సత్యం, అహింస ఈ పద్ధతుల ద్వారా రానటువంటి స్వాతంత్రం నాకు వద్దు అని చెప్తారు. సో దీని మీద చాలామంది చాలా వ్యాఖ్యానాలు రచించారు. సో దీని మీద నా అభిప్రాయాన్ని నేను చెప్తాను. సో చాలామంది ఇచ్చినటువంటి వ్యాఖ్యానాలు అప్పుడు నాకు కూడా అది కరెక్ట్ అని అనిపించేది. అదేంటంటే, గాంధీ గారు ఆ రోజు కనుక ఒప్పుకుని ఉంటే 1922లో నిజంగా ఆ మూమెంట్లోనే మనకి వెంటనే స్వతంత్రం వచ్చేది. బ్రిటిష్ వాళ్ళ మీద మన వాళ్ళు విరుచుకుపడి వాళ్ళని చంపేయడమో మనం చచ్చిపోవడమో చేసేవాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళకన్నా మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఈ దేశం నుంచి వాళ్ళని తరిమేసేవాళ్ళు. మనకు 1922లోనే స్వతంత్రం వచ్చేది, వేగంగా అభివృద్ధి చెంది ఉండేవాళ్ళం అని చెప్పి అనుకుంటారు. అయితే ఇక్కడ గాంధీ గారు చెప్పినటువంటి ఒక అంశం ఏంటంటే, ఆయన తాలూకా డిస్కషన్స్ కానీ, ఆయన రాసిన పుస్తకాలు కానీ మీరు కొంచెం డీప్గా చదివితే ఏమర్థమవుతుందంటే, మనకి దేశంలో అసలు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన, పార్లమెంటరీ వ్యవస్థ అనేటటువంటిది భారతదేశానికి చాలా కొత్త అంశం. కానీ బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఈ యొక్క రాజకీయపరమైనటువంటి ఒక పోకడలను ప్రవేశపెట్టినప్పుడు, రేపొద్దున మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు ప్రభుత్వాలకి మధ్య చాలా గొడవలు వస్తాయి. అంటే ప్రజలకు నచ్చనటువంటి కొన్ని విషయాలను ప్రభుత్వం చేస్తుంది,
నచ్చినా నచ్చకపోయినా ప్రజలకి ప్రభుత్వం వాటిని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ప్రభుత్వం మీద ప్రజలు చాలా ఒత్తిడిని తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. రేపు అలా ప్రభుత్వం మీద కూడా ప్రజలు తిరగబడి ఆ రకమైనటువంటి హింసాత్మక ప్రవృత్తిని కానీ హింసాత్మక పద్ధతుల్ని కానీ పాటిస్తే ప్రజాస్వామ్యం అనేటటువంటిది పరిడవిల్లదు. భారతదేశం కూడా టెర్రరిజానికి, నక్సలిజానికి, లేదనుకుంటే ఇంకా ఎక్స్ట్రీమిస్ట్ యాటిట్యూడ్స్కి పూర్తి స్థాయి నెలవుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన భారతదేశంలోకి ప్రవేశించినటువంటి క్షణం నుండి ఆయన చనిపోయేటటువంటి క్షణం వరకు కేవలం అహింసా పద్ధతుల్లో మాత్రమే ఎందుకు ఆయన తాలూకా పోరాటాన్ని కొనసాగించారు అంటే, ప్రజలకు ప్రభుత్వం మీద ఏ రకంగా ఒత్తిడిని ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకురావాలి, ఆ ఒత్తిడితో ప్రభుత్వాన్ని ఎలా లొంగ తీసుకోవాలి అనేటటువంటిది ఒక ట్రైనింగ్ ఇస్తున్నారు అని చెప్పి ఒక వ్యాఖ్యానం దీని మీద రావడం జరిగింది. అంటే మీరు సింపుల్గా ఆలోచించండి. 1922లో చౌరీ చౌరా ఇన్సిడెంట్ చేశారు. సరే, గాంధీ గారు కూడా ఉస్కో అన్నారు. అనగానే మన వాళ్ళు వెళ్ళి అందరినీ చంపేశారు, స్వాతంత్రం వచ్చింది. రేపొద్దున్న స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఏదో ఒక విధానాన్ని ప్రవేశపెడతారు. ప్రజలకు ఆ విధానాన్ని నచ్చలేదనుకోండి, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కూడా అప్పుడు చౌరా ఇన్సిడెంట్లో మనం చంపాం కదా, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంలో వాళ్ళని కూడా చంపుతామని అనుకుంటే 2024లో భారతదేశం ఇలా ఉండేదా అనే ఒక చిన్న ప్రశ్న వేసుకోండి. కాబట్టి గాంధీ గారు ఆయన తాలూకా పోరాటంలో భాగంగా సత్యం అహింసా పద్ధతుల్లో ఎందుకు కొనసాగారు అంటే, ప్రజల్ని కూడా ఆ రకంగా ట్రైన్ చేశాడు ఆయన. అలా కాకపోతే ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్కి ఆ రోజు నిజంగానే బ్రిటిష్ వాళ్ళని చంపేయండి అని ఒక్క మాట అనుంటే ఒక్క బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ దేశంలో మిగిలి ఉండేవాడు కాదు. అంత గొప్ప ఫాలోయింగ్ ఉంది ఆయనకి. కానీ ఆ రకంగా కాకుండా ప్రజలను ప్రజాస్వామ్య పద్ధతికి సిద్ధం చేయాలి. రేపు రానున్నటువంటి కాలంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఇది వీగిపోకూడదు, ప్రజాస్వామ్య పద్ధతే కొనసాగాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాలు కొనసాగినప్పుడు మాత్రమే హక్కులు అనేటటువంటివి ప్రజలకు వస్తాయి. లేదంటే చూడండి, పక్కనున్న ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది, పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, పక్కనున్న బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, అక్కడ ఎవరు ట్రైన్ చేయలే వాళ్ళని. అందుకే ఆ దేశంలో ఇలా జరుగుతుంది. సో కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణిలో వెళ్ళారు. అందుకే అహింసా పద్ధతుల్ని వీటిని ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప వ్యక్తులు వాటిని అడాప్ట్ చేసుకున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నెల్సన్ మండేలా. అన్ని సంవత్సరాలు ఆయన్ని ఆ జైల్లో ఉంచితే ఆయన హింసాత్మక పద్ధతుల్లో కాకుండా అహింసా పద్ధతికి వెళ్ళాడు. తర్వాత సౌత్ ఆఫ్రికాకి నాయకుడయ్యారు. సో కాబట్టి ఆ రకంగా ఐడియల్ పర్సన్ అంటే ద వన్ హూ ప్రాక్టీస్ ద ఐడియల్స్ ఇన్ హిజ్ లైఫ్ అని మనం చెప్పచ్చు. అఫ్కోర్స్ కింద కమెంట్స్ రావచ్చు, దీని మీద కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే నెగిటివిటీస్ని తీసుకునే కన్నా వ్యక్తుల్లో ఉన్న పాజిటివ్ని తీసుకుంటే బెటర్ కదా. సో అలాగే దీని కారణంగానే ఫాదర్ ఆఫ్ నేషన్ అనేటటువంటి కీర్తి ఆయనకు వచ్చింది. డెఫినెట్గా ఇది ప్రభుత్వం ఎక్కడా కూడా అఫీషియల్గా ఇవ్వలేదు. ఫాదర్ ఆఫ్ నేషన్ అనేటటువంటి ఈ యొక్క బిరుదు అనేటటువంటిది సుభాష్ చంద్రబోస్ గారు పిలుస్తారు. సో హీ వాజ్ ద వన్ హూ గేవ్ దాట్. దానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే ఆయన ఒక ఇంపీరియల్ పవర్తో మరొక ఇంపీరియల్ పవర్ని ఓడించాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన కూడా అర్థం చేసుకున్నారు, జపాన్ కనుక నిజంగా వచ్చి భారతదేశాన్ని కనుక ఆక్రమించుకుని ఉంటే అప్పుడు బ్రిటిష్ ఉంది, ఇప్పుడు జపాన్ ఉంటుంది. అలా కాదు, దాస్య శృంఖలాలను దూరం చేయాలి. ఆ తర్వాత గాంధీ గారి పద్ధతి కూడా ఆయనకి తర్వాత కాలంలో అంటే నేను సుభాష్ చంద్రబోస్ గారు వేరేగా ఆలోచించి తప్పు చేశారనే భావన నాది కాదు. ఆయన ఈ రకంగా ఆలోచించే గాంధీ గారి పద్ధతే రేపొద్దున భారతదేశానికి స్వాతంత్రాన్ని ఎలాగా తెచ్చిపెట్టింది, తర్వాత కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్తుంది అనేటటువంటి ఉద్దేశంతోనే అన్ని విభేదాలు ఉన్నప్పటికీ గాంధీ గారితో ఎప్పుడూ విభేదించినటువంటి వ్యక్తి ఆయన చాలా అంశాల్లో. కానీ ఆయనే ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని పిలిచాడు అంటే మీరు అర్థం చేసుకోండి, సుభాష్ చంద్రబోస్ గారికి గాంధీ గారి పట్ల ఎంత గౌరవం ఉంది. ఇప్పుడున్న రాజకీయాల్లో వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెడుతున్నాం మనం, అది మన గొప్పతనం. అలాగే డెఫినెట్గా బ్యాంక్ లీగల్ నోట్స్ మీద ఇలాంటి కారణాల చేతనే మనం ఆయనకి ఈ యొక్క బిరుదులు అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది, ఆ గౌరవాన్ని. సో గాంధీ మహాత్ముని కనుక మనం చూసుకుంటే 1869 పోర్బందర్ గుజరాత్లో ఈయన జన్మించడం జరిగింది. 2 అక్టోబర్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ అంటే ప్రపంచ అహింసా దినంగా మనం చాలామంది జరుపుకుంటూ ఉంటారు. ప్రొఫైల్గా మనం ఆయన్ని చూసుకుంటే హీఈస్ అ లాయర్, హీఈస్ అ పొలిటీషియన్, హీఈస్ అ సోషల్ యాక్టివిస్ట్, హీఈస్ అ రైటర్, he is one of the biggest personalities. He was the one who led the nationalist movement in India, what not. He is a philosopher, everything. అలాగే ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని మొట్టమొదటిసారి సుభాష్ చంద్రబోస్ ఈయన్ని పిలవడం జరిగింది. ఈయన ఐడియాలజీలు కూడా ఇప్పుడు రెండే, ఒకటి అహింస, 2 నాన్ వైలెన్స్. అహింసా పద్ధతి, ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్, రైట్. అలాగే పొలిటికల్ మెంటర్, గాంధీ గారికి కూడా పొలిటికల్ మెంటర్ ఉన్నారు, ఆయన గోపాలకృష్ణ గోఖలే.
సో డెత్ అందరికీ తెలిసిందే 30th January 1948. సో ఈయన నోబెల్ పీస్ ప్రైజ్కి 5 సార్లు గాంధీ గారి పేరుని పంపడం జరిగింది. అఫ్కోర్స్ కొన్ని కారణాల వల్ల అది రాలేదనుకోండి, వేరే విషయం అది. సో సౌత్ ఆఫ్రికాలో ఆయన చేసినటువంటి అహింసా పద్ధతులు, భారతదేశంలో ఆయన చేసినటువంటి అహింసా పద్ధతులు, ఫస్ట్ సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్ చంపారన్ సత్యాగ్రహ దగ్గర నుంచి, అలాగే ఫస్ట్ హంగర్ స్ట్రైక్, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, ఇట్లాంటివి ఫస్ట్ భారతదేశంలో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేటటువంటి ఐడియాలజీని తీసుకొచ్చినటువంటి వ్యక్తే ఈయన. సో అలాగే మనకి ఇర్విన్ ప్యాక్ట్, పూనా ప్యాక్ట్ ఇట్లాంటి అనేక అంశాల్లో ఉన్నాయి. సో గాంధీ పీస్ ప్రైజ్ ఈజ్ గివెన్ బై ఇండియా ఫర్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే మనమే గాంధీ పీస్ ప్రైజ్ అని ఒకటి పెట్టి చాలామందికి ఈ పీస్ ప్రైజ్ అనేటటువంటి దాన్ని మనం ఇస్తున్నాం. సో కాబట్టి ఆ రకంగా గాంధీ గారు అనేక రకాలుగా ఇప్పటికీ కూడా మన యొక్క సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాడు ఆయన. అందుకే ఆయన చెప్పినటువంటి కొటేషన్స్లో ఒకటి చెప్పుకుందాం. హ్యాపీనెస్ ఈజ్ వెన్ వాట్ యు థింక్, వాట్ యు సే అండ్ వాట్ యు డూ ఇన్ హార్మనీ. నువ్వు చెప్పిందే, నువ్వు ఆలోచించిందే నువ్వు చేస్తున్నప్పుడు అన్నీ కలిసి, అప్పుడు మాత్రమే నిజమైనటువంటి సంతోషం వస్తుందండి. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్, చెప్పిందే చెయ్యి, అంతేగాని మంచి చెప్పి చెడు చేయకూడదు, చెడు చెప్పి మంచి చేయకూడదు అట్లా. సో కాబట్టి నెక్స్ట్ పర్మనెంట్ ఫీచర్ ఆన్ లీగల్ బ్యాంక్ నోట్స్. ఇది ఎప్పుడు వచ్చిందంటే బేసికల్గా మనం బ్యాంక్ నోట్స్ మీద మహాత్మా గాంధీ గారి ఫోటో చూస్తుంటాం కదా, అది లార్డ్ ఫ్రెడరిక్ విలియం పెతిక్ లారెన్స్ ఈయనతో 1946లో దిగినటువంటి ఫోటో అది. ఈ ఫోటోగ్రాఫ్ని మంచి ఎక్స్ప్రెషన్స్తో తీసుకొని దాని మిర్రర్ ఇమేజ్ తీసుకొని ఇప్పుడు మనము ఆ తీసినప్పుడు ఫోటో ఇటు ఉంటుంది, దాని మిర్రర్ ఇమేజ్ తీసుకొని ఇప్పుడు మనము నోట్స్ మీద ముద్రిస్తూ ఉంటాం. ఆర్బీఐ సెక్షన్ 25 1934 ఒక యాక్ట్ ఆ ఇచ్చినటువంటి సెక్షన్ ప్రకారం బ్యాంక్ నోట్స్ ఏవైతే ఉన్నాయో ద మెటీరియల్ ఆఫ్ బ్యాంక్ నోట్స్ ఆర్ అప్రూవ్డ్ బై ద సెంట్రల్ బ్యాంక్. అంటే డెఫినెట్గా ఏది ప్రచురించాలి ఏది ప్రచురించకూడదు అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్రూవల్ ప్రకారమే ఈ నోట్స్ అనేటటువంటివి ప్రింట్ అవుతాయి. అయితే మనకి ఇనీషియల్గా బ్యాంక్ నోట్స్ మీద అశోక చక్రం అనేటటువంటిది ఉండేది. అయితే మొట్టమొదటిసారి 1969లో స్పెషల్గా ఒక సిరీస్ని స్టార్ట్ చేసింది ఆయన 100వ సంవత్సరం. అంటే ఆయన పుట్టి 100 సంవత్సరాలు అయింది అప్పటికి. 1869లో పుట్టాడు ఆయన. 1969లో 100 సంవత్సరాలు ఆయన గౌరవించుకుంటూ 1969లో మొట్టమొదటిసారిగా గాంధీ గారి బొమ్మ ఉన్నటువంటి సిరీస్ని స్టార్ట్ చేశారు. తర్వాత 1987లో మళ్ళీ 500 కరెన్సీ నోటు కొత్త సిరీస్తో గాంధీ గారి ఫోటో పెట్టి మనము ఈ నోట్లను జారీ చేయడం అనేటటువంటి జరిగింది. సో బేసికల్గా ఎందుకు చేశామంటే చెప్పాను కదా, ఆయన దేశానికి అందించినటువంటి సేవలు, ఆయన తాలూకా జీవితం ఏ రకంగా అయితే మనల్ని ప్రభావితం చేసిందో దాన్ని గౌరవించుకుంటూ, సో మహాత్మా గాంధీ సిరీస్ అనేటటువంటి దాన్ని కూడా 1996లో ఇంట్రడ్యూస్ చేసి అప్పటి వరకు ఉన్నటువంటి అశోకన్ పిల్లర్ ఉన్నటువంటి ఆ మొత్తం కాగితాలు తీసేసి అన్ని కాగితాల మీద కూడా గాంధీ గారి బొమ్మ వచ్చేటట్టుగా మనం తీసుకొచ్చాం. సో ఇందులో చాలా సేఫ్టీ ఫీచర్స్ ఇచ్చారు. ఓ సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది, ఒక ఇమేజ్ ఉంటుంది. ఈవెన్ అందులకు ఇలా పట్టుకొని గుర్తుపట్టడానికి కూడా, అంటే అది ఎంత గొప్ప ఇదో చూడండి. సాధారణంగా అన్నీ ఉండి చూసే వాళ్ళకే గబుక్కుని ఒక్కొక్క నోటు మారిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళకి ఎంత పవర్ ఉంటుందంటే అందులకి ఇది పట్టుకొని ఆ నోట్ని ఇలా స్పృశించి అది 500 కాగితం 100 కాగితం చెప్పేస్తారు వాళ్ళు. సో ఆ రకమైనటువంటి ఈ యొక్క సెక్యూరిటీ ఫీచర్స్ని కూడా ఈ బ్యాంక్ నోట్స్లో పెట్టడం అనేటటువంటి జరిగింది. ఆ రకంగా 1969 నుంచి మొట్టమొదటిసారిగా గాంధీ గారి బొమ్మ ఉన్నటువంటి ఈ యొక్క నోట్స్ అనేటటువంటి వచ్చాయి. సో అలాగే సస్టైనబిలిటీ మీద ఆయన అనేక రకాలైనటువంటి విషయాలు అనేక పుస్తకాల్లో రాశారు. ముందు సింప్లిసిటీ అండ్ మినిమలిజం, అంటే సింపుల్ లివింగ్ అనేటటువంటిది ఉండాలి. అలాగే సర్వోదయ అనేటటువంటి కాన్సెప్ట్ని చెప్పారు. అంటే ఉన్నటువంటి వనరులను ఎప్పుడు కూడా కన్జర్వ్ చేయాలి. మనం ఇప్పుడు చెప్తున్నాం ఎకాలజీ ఇంపాక్ట్ అవ్వకుండా ఖచ్చితంగా మనం ఎలా అయినా సరే పర్యావరణ పరిరక్షణ జరపాలి, అది ఇది డామ్ డూష్ అని ఆయన అప్పుడే చెప్పాడు. ఆ విషయాన్ని పాటించాడు కూడా ఆయన. అలాగే సెల్ఫ్ సఫిషియన్సీ విలేజ్ లెవెల్లో ఎప్పుడు కూడా గాంధీయన్ మోడల్ అంటే ఏంటంటే విలేజ్ డెవలప్మెంట్, అంటే దేశానికి పల్లెటూరులే వెన్నుముక్క అనేటటువంటి అంశాన్ని అప్పుడే చెప్పారు. కాటేజ్ ఇండస్ట్రీస్ని కూడా ఇంప్రూవ్ చేయాలన్నారు. ఫుడ్, క్లోతింగ్, బేసిక్ కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా ఉండాలి. అలాగే ముందు గ్రామీణ ప్రాంతాలు వాళ్ళ మీద వాళ్ళే ఆధారపడాలి, వేరే వాళ్ళ మీద ఆధారపడేటటువంటి అవకాశం రాకూడదు. అలాగే అహింసా పద్ధతులు ఆల్రెడీ చెప్పిందే. ఈ అహింసకు సంబంధించి ఆయన అయితే నాన్ వెజిటేరియన్ కూడా వద్దని చెప్పాడు. కానీ మనం అయితే మాత్రం నాన్ వెజిటేరియన్ లేకుండా ఉండలేం కాబట్టి ఆబ్వియస్గా ఈ విషయాన్ని త్వరగా స్కిప్ చేద్దాం.
అలాగే సస్టైనబుల్ అగ్రికల్చర్, ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్స్ని ఎంకరేజ్ చేశారు. కానీ పెరుగుతున్నటువంటి జనాభాలో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేటటువంటి దాన్ని మనం ఇప్పుడు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయలేము. అయితే ఫెర్టిలైజర్స్ సంబంధించి ఆయన న్యాచురల్ ఫెర్టిలైజర్స్ని బాగా ఎంకరేజ్ చేశారు. కానీ ఇప్పుడు అదే కదా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, సిక్కింని పూర్తి స్థాయి ఆర్గానిక్ ఫార్మింగ్ రాష్ట్రంగా మార్చడము, ఇవన్నీ అందులో భాగాలే. అలాగే కన్జర్వేషన్ ఆఫ్ రీసోర్సెస్, మనకున్నటువంటి ఈ యొక్క ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాలి. ముఖ్యంగా అడవులు, నీరు, గాలి వీటన్నిటి కలుషితం అవ్వకుండా చూసుకోవాలని చెప్పాడు ఆయన. దాన్నే మనం తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్లోని లేదని అనుకుంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లోని ఈవెన్ ఆర్టికల్ 21 కూడా ఆపాదిస్తున్నాం. అలాగే లోకలిజం అండ్ డీసెంట్రలైజేషన్, అంటే అధికారం అనేటటువంటిది వికేంద్రీకరణ అనేటటువంటిది జరగాలి. అలాగే స్థానికులకు ఎప్పుడు కూడా వనరులు అనేటటువంటి వాటిని అందించాలి. అలాగే పర్యావరణానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే అక్కడికక్కడే మనం సొల్యూషన్స్ అనేటటువంటివి స్థానికంగా పరిష్కార మార్గాలు వెతకాలి. ఇవన్నీ కూడా లోకలిజం అండ్ డీసెంట్రలైజేషన్లో గాంధీ గారు చెప్పినటువంటి అనేక అంశాలు. సో ఇవన్నీ కూడా వీ కెన్ యూటిలైజ్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ మెయిన్స్. అలాగే స్వదేశీ అంటే మనం వాడేటటువంటి వస్తువులు మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులే వాడాలి, విదేశీ వస్తువుల్ని వాడకూడదు. అందుకే ఆయన చొక్కా కూడా వేసుకునేవాడు కాదు, ఇక్కడ నేర్చినటువంటి పంచెల్ని ధోతిల్ని మాత్రమే ధరించేవాడు. అలాగే ఎకలాజికల్ ఇంపాక్ట్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ స్ట్రెంగ్తన్ లోకల్ ఎకనామీస్, ఎప్పుడైతే మన తాలూకా వస్తువుల్ని మనం వాడతామో అప్పుడు మాత్రమే స్థానికంగా ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి. కానీ ఇప్పుడు మనం అన్ని ఫారెన్ గుడ్సే, మనం వాడే సబ్బు దగ్గర నుంచి పేస్ట్ వరకు, పెర్ఫ్యూమ్ దగ్గర నుంచి ఏసీ వరకు ఆల్ ఫారెన్ గుడ్స్ వీఆర్ యూటిలైజింగ్. అలాగే ఎప్పుడు కూడా నేచర్ అనేటటువంటిది అంటే ప్రకృతి అనేటటువంటి దానికి మనం ఎప్పుడు గౌరవం ఇవ్వాలి. అలాగే దానికి బాగా హయ్యెస్ట్ బాధ్యత కూడా తీసుకోవాలి. దాంతోపాటుగా ప్రకృతి అనేటటువంటిది మానవ జీవితంలో భాగంగా మనం తీసుకోవాలి. అలాగే పర్యావరణాన్ని ఎప్పుడు పరిరక్షించాలి. అలాగే వసుదైవ కుటుంబం అనేటటువంటి పాయింట్ని చెప్పారు. అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబము, అందులో మనం భాగస్వామ్యము కాబట్టి ప్రపంచం తాలూకా బాధ్యతను కూడా మనమే తీసుకోవాలి. అంటే ఏ రకంగా మీరు చూసుకున్నా ప్రపంచ శాంతికి ఎప్పుడూ మార్గనిర్దేశకం అనేటటువంటి గాంధీయిజం అనేటటువంటి దాని నుంచి మనం స్వీకరించవచ్చు. సో ఇది ఖచ్చితంగా గాంధీ గారికి మనం ఇచ్చేటటువంటి నివాళి ఏంటి అని ఆలోచిస్తే కనుక ఆయన చెప్పినటువంటి అనేక ఆదర్శ మార్గాలను మన జీవితంలో కనుక అవలంబించుకుంటే ఖచ్చితంగా అదే మనం ఆయనకి ఇచ్చేటటువంటి గొప్ప నివాళి. సో కనీసం 1-2 అయినా పాటించేటటువంటి ప్రయత్నాలు మీతో సహా నేను కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో దీనికి సంబంధించి సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టండి. సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం సమయంలో మహాత్మా గాంధీ నిర్మాణాత్మక కార్యక్రమాలు తెలపండి 200 పదాలు. సో థ్యాంక్ యూ. హ్యాపీ గాంధీ జయంతి వన్ మోర్ టైం. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.